ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ప్రభు బలలో పాల్గొనక ముందు దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాల్ని పరీక్షించుకొనటం మంచిది. మానవ మాతృలముగా ఈ శరీరములో ఉన్నాము కనుక తొట్టిల్లే స్వభావం. ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో మన జీవితాల్ని సరి చేసుకునవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. నూతన నిబంధనలో 101వ పేజీ. 101వ పేజీ యోహాను సువార్త 20వ అధ్యాయం 24 నుంచి 31 వరకు నేను చదువుతాను, గమనించండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, నీతిమంతుడు ఒకడును లేడు. ప్రభా, నేను కూడా పాపములో శాపములో ఉన్నప్పుడు నన్ను చూచి నా యందు కనికరపడి నీ కృపను చూపెట్టి ప్రభా, నా కొరకు నీ ప్రాణాన్నే ధారపోశారు. కలువరి సిలువలో నీ రక్తాన్ని చిందించారు. నాకు మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించి నీ బిడ్డగా చేసుకున్నారు. యేసయ్య, నీలో పరిశుద్ధునిగా చేశారు. నీ నీతిని నాకు ఆపాదించి నీతిమంతునిగా తీర్చిదిద్దారు. ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను. అవును ప్రభా, ఆపదల్లో కాపాడే దేవుడవు, శ్రమలన్నిటిలో తోడై ఉండి నడిపించే దేవుడవు. ప్రభా, నీకు స్తోత్రాలు. కీర్తనకారుడు అందుకనే నిత్యము నిన్ను స్తుతించేదను, నిన్ను ఆరాధించేదను అని చెప్పి ఆరాధించాడు. ప్రభా, నీవిచ్చిన రక్షణ భాగ్యం, ఆనందం, ఈ నెమ్మది, క్షేమం ఇంకెక్కడా దొరకదు. ప్రభా, ఈ ఉదయకాలం నీ మంచితనం ప్రభా కొరకై, నీ వాత్సల్యత కొరకై వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి నీ వాక్యం దగ్గరకు వచ్చాం ప్రభా. ఈ లోకయాత్రలో మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు విశ్వాస జీవితములో ప్రభా ఆయా పరిస్థితులు వాటన్నిటిలో నుండి కూడా ప్రభా మేము ఎలాగా నీ శిష్యులముగా, నీ బిడ్డలముగా విశ్వాసమందు దృఢంగా స్థిరంగా వెళ్ళాలో మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుడవు, క్రమపరిచే దేవుడవు, సరిచేసే దేవుడవు. పరిశుద్ధాత్మదేవ, నన్ను సంధించండి, మమ్మలను దర్శించండి ప్రభా. నీ కార్యాన్ని జరిగించుమని దీనదాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకునమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. లేఖనముల ప్రకారం యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవుడు ఆయన. యేసు ప్రభు వారు
చనిపోయినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే శిష్యులు చాలా ఆందోళనకు గురయ్యారు, భయానికి గురయ్యారు. ఆ సమయంలో పరిస్థితి చాలా భయానకంగా ఉంది. శిష్యులు దాక్కున్నారు. ఇక్కడ సందర్భం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూస్తే చూడండి ఒకసారి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక, షాలోం అని వారితో చెప్పాను. అలాగ వచ్చి పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభువారు కొంతమంది కనిపించాడు. శిష్యులకు కూడా కనిపించినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. మరలా ఆయన ఏమన్నాడంటే చూడండి, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులకు కనిపించాడు. వ్యక్తిగతంగా పునరుద్ధానుడైన తర్వాత వ్యక్తిగతంగా కొంతమంది కనిపించాడు, వారితో మాట్లాడాడు. ఈ చదివిన వాక్య భాగంలో సందర్భం ఇది. అయితే ఆయన ప్రత్యేకంగా ఒక వ్యక్తిని సంధించటానికి ఆయన మరలా రెండోసారి శిష్యుల దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎవరండి ఆయన? తోమా కదా. తోమా దగ్గరికి వచ్చి మాట్లాడటం వ్యక్తిగత సంభాషణ, చాలా చిన్న సంభాషణ, అయితే చాలా ప్రభావవంతమైన సంభాషణ మనం చూస్తాం. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ పర్సనల్ కాన్వర్జేషన్ విత్ థామస్. తోమా అనగానే మనం ఏమంటామంటే అనుమానపు తోమా అనేస్తాం. పేతురు అనగానే దుడుకు పేతురు అనేస్తాం. కానీ అలా అనటం చాలా. ఎన్నిసార్లు సందేహపడ్డాడు తోమా? ఒక్కసారే కదా. ఒకవేళ పేతురు యొక్క జీవితం కూడా 1-2 సందర్భాల్లో తొందరపడి ఉంటాడేమో. వాళ్ళు ఎలా జీవించారు, దేవుని కొరకు ఎలా హతసాక్షులయ్యారో వాళ్ళ యొక్క జీవిత విధానం, విశ్వాస జీవితాన్ని మనం చూడాలి. ఒక వ్యక్తి యొక్క జీవితంలో 10 మంచి లక్షణాలు ఉంటే 1 లేక 2 లక్షణాలు నెగిటివ్ పాయింట్స్ ఉంటే వాటినే మనం చూస్తాం, వాటిని బట్టి ట్యాగ్ ఇచ్చేస్తాం. చాలా తప్పండి, చాలా తప్పు. పాజిటివ్గా చూడటం నేర్చుకోవాలి. ఇక్కడ తోమా యొక్క జీవితాన్ని ఒకసారి చూడాలని నేను ఆశపడుతున్నాను. 4 అంశాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ సమయంలో తోమా అక్కడ లేడు. తోమా విశ్వసించలేకపోవటానికి, ప్రభువునందు విశ్వాసం ఉంచలేకపోవటానికి కారణం ఏంటి? అది నా మొదటి అంశం. ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్బిలీఫ్. 20వ అధ్యాయంలో 24వ వచనం చదువుతున్నాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను గనుక. ఒకవేళ ఉండుంటే సందేహం వచ్చేది కాదేమో, అనుమానం వచ్చేది కాదేమో. కానీ శిష్యులందరితో పాటు ఆయన అక్కడ లేకపోయెను గనుక. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన బిడ్డలమైన మనము, ఆయన శిష్యులముగా వెంబడించే మనము విశ్వాస జీవితంలో దృఢంగా, స్థిరంగా, బలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఎప్పుడు ఉండగలమంటే దేవుని బిడ్డల సమూహంలో ఉన్నప్పుడు మనము ఎంకరేజ్ చేయబడతాం, మనము ప్రోత్సహింపబడతాం. సహవాసం, మందిర సహవాసం, ఫెలోషిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పుకొనుటకు ఆలోచించు. సహవాసం అనే మాట కొయినోన్యా అనే గ్రీకు పదం నుండి వచ్చింది.
సహవాసము అంటే ఇచ్చి పుచ్చుకొనుట, షేరింగ్ అని అర్థం. ఆది సంఘము అపోస్తలుల కాలంలో చూస్తే వాళ్ళు షేర్ చేసుకున్నారు, సమిష్టిగా ఉన్నారు, అన్నీ పంచుకున్నారు, ఒకటిగా ఉన్నారు. అన్నిటిలో ఇచ్చి పుచ్చుకొనుట, తర్వాత పాల్గొనుట, పార్టిసిపేషన్. సహవాసంలో ఏం జరుగుతుందంటే దేవుని విషయాలు, దైవికమైన జ్ఞానం, ఆశీర్వాదాలు, ఆత్మీయమైన అనుభవాలు షేర్ చేసుకుంటాం, పంచుకుంటాం, ఒకరినొకరు పంచుకుంటాం. ఆత్మీయ, మానసిక, భౌతికపరమైన అవసరతలు సహవాసములో తీర్చబడతాయి. అందుకని పౌలు భక్తుడు ఏమంటాడంటే బలహీనుల దౌర్బల్యమును భరించబద్దులమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు. సహవాసం గురించి మాట్లాడుతూ, సంఘ సహవాసం గురించి మాట్లాడుతూ ఏమంటాడు? బలహీనుల దౌర్బల్యములను భరించబద్దులమై ఉన్నాం. ఇంకా గలతీలో 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఒకని భారములు ఒకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా మనం నెరవేర్చబద్దులమై ఉన్నాం. సహవాసములో ప్రేమను పంచుకుంటాం, చేయూతనిస్తాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం, ధైర్యపరచుకుంటాం. ఇది జరగాలి నిజమైన సహవాసం అంటే. ఇక్కడ తోమ వారితో లేడు. అక్కడ సహవాసములో ఒక విధంగా దూరంగా ఉన్నాడు. అందుకనే ఒకవేళ విశ్వాసములో బలహీనుడైపోయాడేమో అనుమానం వచ్చేసింది. పలావ్ వండేటప్పుడు ఏం చేస్తామంటే పెద్ద పాత్ర పెట్టి దాని మీద బొగ్గులేస్తాం, కింద ఏం చేస్తామంటే కట్టెలు పెడతాం. కట్టెలు బాగా మండుతూ ఉంటాయి. ఒక కట్టె తీసి పక్కన పెట్టామనుకోండి, కొద్దిసేపటికి ఏమైపోతుంది? అది కొద్దిసేపటికి మండి పొగొచ్చి ఆరిపోతుంది. విశ్వాస జీవితం కూడా అంతే. సంఘములో, సహవాసములో విశ్వాసులందరూ కూడా ఒకే స్థాయిలో ఉండరు. అయితే సహవాసానికి వచ్చినప్పుడు, మీటింగులకు వచ్చినప్పుడు, ప్రార్థనా కూడికలకు వచ్చినప్పుడు, బైబిల్ పఠనానికి వచ్చినప్పుడు ఎంతో కొంత ఆత్మీయంగా నేర్చుకుంటాం, మన జీవితాల్ని క్రమపరుచుకుంటాం, సరిచేసుకుంటాం. ఆ రీతిగా విశ్వాసపు జీవితంలో ఒక అంతస్తు నుండి ఇంకో అంతస్తులోనికి ముందుకు కొనసాగుతాం. ఇక్కడ తోమ వారితో లేకపోయాను కాబట్టి, వెన్ జీసస్ వాజ్ ప్రెజెంట్, థామస్ వాజ్ యాబ్సెంట్. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉండి వారికి నేను బయలుపరుచుకుంటాను అని చెప్పిన దేవుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు, బయలుపరుచుకుంటాడు. ఆయన ఏ రీతిగా బయలుపరుచుకుంటాడో అది ఆయన ఇష్టం, కానీ బయలుపరుచుకుంటాడు. ఆయన బయలుపరుచుకున్నప్పుడు, ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నీవు నేను పొందుకుంటాం, రిసీవ్ చేసుకుంటాం, అనుభవిస్తాం. మొట్టమొదటి కారణం ఏంటంటే సహవాసానికి దూరంగా ఉన్నాడు తోమ. ఆ సందర్భంలో అక్కడ లేడు. రెండో కారణం 25వ వచనంలో చూస్తే, గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే ప్రశ్నే లేదు, నేను నమ్మను అన్నాడు కదండి. మన భాషలో చెప్పాలంటే, అరే తక్కిన శిష్యులు, తన తోటి మిత్రులు, వాళ్ళు మేము యేసయ్యను చూచాం, ఆయన మాతో మాట్లాడాడు, మాతో షేర్ చేసుకున్నాడు అంటే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా అంగీకరించలా. అరే మనం యేసు ప్రభువాన్ని వెంబడించే శిష్యులము, విశ్వాసులం. మన విశ్వాసానికి కర్త ఎవరండి? యేసు ప్రభు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచూ మనం ముందుకు కొనసాగబద్దులమై ఉన్నాం కదా. పౌలు భక్తుడు ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి నా విశ్వాసమును కాపాడుకొంటిని. రెండో కారణం ఏంటంటే శిష్యులు చెప్పినా కూడా అంగీకరించలేదు. మూడో కారణం చూస్తే నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి
నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ ఆయన రుజువులు అడుగుతున్నాడు. యేసు ప్రభువారు ఆయన చెప్పినట్టుగానే చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన సజీవుడు. రుజువులు కావాలా? గుర్తులు కావాలా? చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఎలా అంటామంటే, నాకు మంచి మార్కులు రావాలయ్యా ప్రభా, నాకు మంచి సీటు రావాలి, డాక్టర్ సీటు కానీ, ఇంజనీరింగ్ సీటు కానీ, లేకపోతే ఐఏఎస్ కానీ, మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి, బిడ్డలు కావాలి, నేను కోరుకున్న ఫ్లాట్కి రావాలి ప్రభు, అప్పుడు నేను నీకు థ్యాంక్స్ మీటింగ్ పెట్టి నిన్ను ఇది చేస్తా. అదా విశ్వాసం? అదండి, నీవు ఇది చేస్తే నేను అది చేస్తా. నో, అది నిజమైన విశ్వాసము కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఖాళీ సమాధి, చరిత్రలోనికి వచ్చాడు, లోకమంతటికి తెలుసు. ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రశ్న అది కాదు. నీవు నేను ఎంతగా విశ్వాసములో బలపడి ముందుకు కొనసాగుతున్నావు? తోమా సహవాసానికి దూరమయ్యాడు. తన సొంత శిష్యులు, మిత్రులు చెప్పిన సాక్ష్యాన్ని అంగీకరించలేదు, రుజువుల కోసం చూస్తూ ఉన్నాడు. మనం ఒక్కోసారి విశ్వాసులమే విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటాం. పరిస్థితులు వచ్చినప్పుడు తల్లడిల్లిపోతూ ఉంటాం. కానీ దేవుడు విడిచిపెడతాడండి మనల్ని? విడిచిపెట్టడు. ఆదాము హవ్వలు పాపం చేస్తే నిత్య నరకాగ్నికి పాత్రులైతే వదిలేశాడా దేవుడు? వదిలిపెట్ల కదండి. ఆయన ఆ పాపపు శిక్షను తొలగించటానికి ఒక దారి చూపించాడు, మార్గం చూపించాడు. ఇక్కడ తోమా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు చూశాడు, ఆయన పక్కనే ఉండి ఆయన వ్యక్తిత్వాన్ని గమనించిన వాడు. ఏమిటంటే రుజువులు అడుగుతా ఉన్నాడు. కానీ వదిలేశాడా యేసు ప్రభు? తోమా ఏంది ఈయన జీవితం ఏంది అని వదిలేశాడా? ఆయనకి నువ్వు కావాలి, నేను కావాలి, అందరూ కావాలి. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన కృపగలిగిన దేవుడు, వ్యక్తిగతంగా మనుషులను పట్టించుకునే దేవుడు. మనకు ఒకసారి మనకి తొందరగా అర్థం కాకపోవచ్చేమో కానీ పరిస్థితులను బట్టి, కానీ నిజంగా తర్వాతైనా మనకు అర్థమవుతుంది. ఆయన వ్యక్తిగతంగా మనల్ని పట్టించుకునేది. తోమాని వదిలివేయలేదు, పట్టించుకున్నాడు. రెండోసారి మరలా వచ్చాడు. వెంటాడే ఆయన కృప, ఆయన ద పర్సూట్ ఆఫ్ గ్రేస్. 20వ అధ్యాయంలో 26వ వచనం 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునగాక అని. ఈసారి మరలా తోమా ఉన్నప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కృప కలిగిన దేవుడు. కృప అంటే గ్రేస్. ఏమండి? గాడ్స్ అన్మెరిటెడ్ ఫేవర్ టువర్డ్ పీపుల్. అంటే యోగ్యత లేనప్పుడు, అర్హత లేనప్పుడు దేవుడు చూపించే ప్రేమ, ఆ ఫేవర్, ఆ ప్రేమ, కృప. మనల్ని పట్టించుకోపోతే మనం ఏమైపోతాం? తల్లి అయిన మరుచును కానీ నేను మరువను విడువను ఎడబాయనని ఆయన చెప్పాడు. ఆయన ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు మనకు వాక్యంలో. ఆ వాగ్దానాలను పట్టుకుని మనం బతికేయచ్చు. ఎంత కృపగలిగిన దేవుడు, ఎంత కృపగలిగిన దేవుడు. అరే, మనల్ని పాపములో, శాపములో, నామకార్థపు క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు, నటిస్తున్నప్పుడు వదిలేయలేదు ఆయన. ఆయన నిన్ను నన్ను పట్టుకున్నాడు, ప్రేమ చూపించాడు. నీకు బదులుగా, నాకు బదులుగా సిలువలో చనిపోయాడు. ఆయన నీతిమంతునిగా చేశాడు. ఆరాధనలో చూసాం, నీతిమంతుడిగా చేశాడు. ఆయన యేసుక్రీస్తులో నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఏ చిన్న తప్పు కూడా చేయని పరిశుద్ధునిగా ఎంచాడు ఆయన నిన్ను నన్ను. ఎంత ప్రేమ, ఎంత కృప! ఆయన కృప కలిగిన దేవుడు. తోమా దగ్గరికి వచ్చి తోమాతో మాట్లాడుతూ ఉన్నాడు.
వ్యక్తిగతంగా నీ పట్ల నా పట్ల శ్రద్ధ చూపే దేవుడు. నీ నా అనుమానాలను తొలగించటానికి, నీ నా భయాలను తీసివేయటానికి, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నింటి తొలగించటానికి, నీకు నాకు కావలసిన వాగ్దానాలను ఆయన ఇచ్చి, ధైర్యం ఇచ్చి, ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించటానికి ఆయన ఇష్టపడే దేవుడు. ఇష్టపడేది ఆయన నిన్ను నన్ను వ్యక్తిగతంగా పట్టించుకొని మాట్లాడే దేవుడు. మందిరానికి వచ్చేటప్పుడు అందుకని ఏం చేయాలంటే సిద్ధపడి రావాలి. ప్రభువా, ఈరోజు నాతో ఏం మాట్లాడినై ఉన్నావు? ఈరోజు ఎవరు ఆయన? అబ్బా, మందిరానికి వెళ్దామా వద్దా? అట్లాగా దేవుడు నిజంగా నాతో ఏం మాట్లాడతాడు? ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మెల్లని చల్లని స్వరాన్ని వినిపించే దేవుడు. ఆ గ్రహింపుతో, ఆ సిద్ధపాటుతో నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. నువ్వు ఏం స్ట్రగుల్ అవుతున్నావో, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో నిన్ను నన్ను సంధించే దేవుడు. తోమాని వ్యక్తిగతంగా సంధించిన దేవుడు, దర్శించిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. యేసు ప్రభువారు వెళ్తూ ఉన్నారు. జనం గుంపులుగా వస్తూ ఉన్నారు. శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు. పక్కన ఒక గుడ్డి భిక్షకుడు కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అని కేకలు వేస్తే శిష్యులు ఏమన్నారంటే ఊరుకోవాయి అన్నారు. మరీ బిగ్గరగా కేక వేశాడు. అంత జనసందోహపు ఆ బిజీగా ఉన్న వినిపించదు ఎవరికి. కానీ ఈ స్వరం ఎవరికి వినిపించింది? యేసు ప్రభు వారికి వినిపించింది. ఆయన నిలిచి అలా ఎవరి కోసం అండి? ఒక గుడ్డి భిక్షకుడు భర్తమై కోసం ఆగిపోయాడు. అతన్ని తీసుకొస్తే నేనేం చేయాలని కోరుతున్నావంటే నాకు చూపు ప్రసాదించు ప్రభు అంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందంటే చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత ఏం చేశాడు అతను? ఆయన వెంబడించి ఆయనతో పాటు వెళ్ళాడు. ఆయన వ్యక్తిగతంగా సంధించే దేవుడు, వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడు. తోమాని చూచి ఏమంటున్నాడో చూడండి. ఏమన్నాడండి? తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవాడు. ఈ ఉదయకాలం ఒకవేళ ప్రియమైన వాళ్ళ మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఏం స్ట్రగుల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడే దేవుడు, వ్యక్తిగతంగా పట్టించుకునే దేవుడు. నువ్వు నిజంగా యథార్థంగా దేవుని సన్నిధికి వస్తే నీతో మాట్లాడేది, నీకు తగిన వాక్యం అందించే దేవుడు, నీకు తగిన వర్తమానం అందించే దేవుడు, నీకు తగిన వాగ్దానం ఇచ్చి ప్రోత్సాహపరిచే దేవుడు ఆయన. ఎందుకంటే అవిశ్వాసంలో నుంచి కాదండి, విశ్వాసములోనికి మనము ముందు కొనసాగాలని ఆయన యొక్క ఉద్దేశం. తోమాని దగ్గరికి వచ్చి పంచాయతీ పెట్ల. ఆయన ఏమన్నాడంటే, తోమా, అరే 3.5 సంవత్సరాలు నా పక్కనే ఉన్నావు, ఏందా నీకు తెలీదా ఆ మాత్రం అని అనలా. ఏమని అన్నాడండి? ఏమనలా. తోమాకి నిజంగానే సందేహం వచ్చింది. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా తోమా, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అన్నావు కదా, చూడు నా చేతుల్లో నీ వేళ్ళు పెట్టి చూడు, నా ప్రక్కలో నీ చేయి పెట్టి చూడు. ఏం చేస్తున్నాడు? తోమాకు వచ్చిన ఆ అనుమానాలన్నీ కూడా తీర్చేసి మాట్లాడుతున్నాడు. అవి తీరిన తర్వాత అప్పుడు ఆదేశం ఇస్తూ ఉన్నాడు, అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు. 2 విషయాలు చూసాం మనం కదా. సహవాసంలో ఉండాలి మనం, సాక్ష్యాన్ని అంగీకరించాలి మనం, ఆయన కృప కలిగిన దేవుడని ఆయన కృపని అర్థం చేసుకోవాలి మనం. మూడవదిగా చూద్దాం. మూడవదిగా చూస్తే 28వ వచనం, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా ఇలాగా యేసు ప్రభువారు వచ్చి నా చేతులు చూడు తోమా
నా పక్కలో చూడంటే వేళ్ళు పెట్టి చూచాడండి? చూచాడా? తోమా చూశాడా? చూడలా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే నేను అనుకుంటాను ఎమోషనల్గా బర్స్ట్ అయిపోయి ఉంటాడు. ఆయన ప్రేమని, ఆయన కళ్ళని చూచినప్పుడే కన్నీరు వచ్చి ఉంటుంది, కదిలించబడి ఉంటాడు. ఆ ప్రేమ, ఆప్యాయత ఆ చూచి తల్లడిల్లిపోయాడేమో. ఏమంటున్నాడంటే, నా ప్రభువా, నా దేవా. పండితులు ఏమంటారంటే, ది గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద బైబిల్, ద బెస్ట్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ ఫెయిత్. నా ప్రభు అంటే మై లార్డ్. ప్రభువా, నీవే నా రాజువి, నీవే నా పరిపాలకుడివి, నీవే నన్ను ఏలువాడవు, నీ అధికారం క్రింద ఉన్నానయ్యా అని చెప్పడం. రోమా ప్రభుత్వంలో లార్డ్ అంటే చాలా పెద్ద మాట. ఇంకేమంటున్నాడు? నా ప్రభువా, నా దేవా, మై గాడ్. ప్రభువా అని ఎంత గౌరవం, భక్తి, భయం చూపిస్తూ ఉన్నాడు. ఆయన దేవాది దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన అలాంటి దేవుడని గుర్తెరిగి ఆ రెవరెన్స్ చూపిస్తూ ఉన్నాడు. రెవరెన్షియల్ ఫియర్ తోమా చూపిస్తూ ఉన్నాడు. అంటే తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రాఫెసింగ్ ఆఫ్ ఫెయిత్. ఇది మన మాటల్లో చెప్పటం కాదు, కానీ క్రియల్లో చూపెట్టాలి. తోమా యేసు ప్రభువాన్ని సంపూర్ణంగా విశ్వసించాడు. ప్రభువుగా, దేవునిగా ఆయన చూస్తూ ఉన్నాడు. తోమా ఎక్కడికి వచ్చాడండి? భారతదేశానికి, చెన్నై, కేరళ ప్రాంతానికి వచ్చాడు. తన విశ్వాసాన్ని ప్రకటించాడు, విశ్వాసాన్ని ప్రదర్శించాడు. కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి, మందిరాలు ఆయన కొన్ని కట్టాడు. ఆయన చివరికి ఆయన ఏం చేశారంటే ఈ బల్లెపు పోటుతో పొడిచి చంపేశారు. హతసాక్షి అయిపోయాడు. తన విశ్వాసాన్ని ప్రకటించాడు. మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నామా, ప్రదర్శిస్తున్నామా? ముగ్గురు కుర్రోళ్ళు యవనస్తులు ఏం చేశారంటే, బంగారు ప్రతిమ చేస్తే మేము దీనికి మొక్కము అన్నారు, మేము దీనికి పూజింపము అన్నారు. రాజు వచ్చి ఏం చేశాడంటే, వీళ్ళని అగ్నిగుండంలో పడేయండి అన్నారు. లేదు రాజా, మా దేవుడు, ఆయన పూజార్హుడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపము, పూజింపము. తీసుకెళ్ళి 7 ఇంతలు చేసిన అగ్నిగుండంలో పడేయండి అన్నారు. తీసుకెళ్ళిన వాళ్ళు, పడేయటానికి వెళ్ళిన వాళ్ళు అగ్నిజ్వాల చేత చనిపోయారు. ఎవరండి యవనస్తులు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. వారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. రాజు ఏ శాసనం చేశాడంటే, ఈ బంగారు ప్రతిమకు అందరూ నమస్కరించాలి, లేకపోతే అగ్నిగుండంలో వేసి చంపేయాలి. ఆ రాజే మరలా శాసనము మార్చి వీరి దేవుడే పూజార్హుడు అని చెప్పి, మీరు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చూసుకోండి. చూద్దామా? చూడండి ఒక్కసారి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అగ్నిగుండంలో పడేశారు. 4వ వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు రాజుకి. చూడండి ఒకసారి 25వ వచనం. నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. దేవుడు వారిని కాపాడాడు. తర్వాత మనం చూస్తే 28వ వచనం, నెబుకద్నెజరు, షద్రకు, మేషక్కు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఇంకా కిందకు వస్తే, ఈ విధముగా
రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? నెబుకద్నెజరు రాజు. కిందకొస్తే చూడండి, 29వ వచనం చివర, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వారి విశ్వాసం, వాళ్ళు ఏం చేశారంటే తమ విశ్వాసాన్ని ప్రకటించారు, ప్రదర్శించారు. దేవుని నామానికి మహిమ కలిగింది. 3 అంశాలు మీ ముందుంచాను. తోమా విశ్వసింపలేకపోవటానికి కారణం ఏంటంటే సహవాసానికి దూరంగా ఉన్నాడు, మిత్రులు చెప్పిన సాక్ష్యాన్ని అంగీకరించలేదు, గుర్తులు, షరతులు, కండిషన్స్ చూస్తూ ఉన్నాడు, ప్రూఫ్స్ చూస్తూ ఉన్నాడు. రెండోదిగా ఆయన నిన్ను నన్ను పట్టించుకునే దేవుడు. మూడోదిగా మన విశ్వాసాన్ని మనం ఎప్పుడైనా సరే ప్రదర్శించాలి, ప్రకటించాలి, ప్రదర్శించాలి. నాలుగోదిగా ఇక్కడ తోమా మాట్లాడిన తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి. అందుకు తోమా 28వ వచనం, నా ప్రభువా నా దేవా నేను 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా, నువ్వు వాళ్ళందరితో పాటు ఉంటే నువ్వు నమ్మేవాడివి కదా, నువ్వు ఈ కేటగిరీలో ఉండేవాడివి కాదు కదా. అయితే నీకు సందేహం వచ్చింది, యథార్థంగా అది తీర్చుకున్నావు. అయితే చూడక నమ్మిన వారు, మనం ఏ కేటగిరీలో ఉన్నాం? చూడక నమ్మిన వారు ధన్యులు. ధన్యులమేనా? దేవుని మంచితనాన్ని, దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, ఆయన కృపలను అర్థం చేసుకుని కూడా ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే నమ్మిన వాళ్ళలాగా ఉండం, విశ్వాసమందు స్థిరంగా ఉండం. అది చాలా శోచనీయం. ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెయిత్, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం విశ్వాస జీవితంలో మనం విశ్వాసం ఎలాగుంది ఈ మధ్యాహ్నపు వేళ ఒకసారి పరీక్షించుకుందాం. రుజువులు కోరుకుంటున్నామా? ఏదైనా గురుతులు కోరుకుంటున్నామా? మన విశ్వాసం ఎలాగుంది? విశ్వాసము అంటున్నారు కదన్నా, ఏంటంటే విశ్వాసము వినుట వలన, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. అంటే విశ్వాసము కలగటానికి దేవుడు మన చేతిలో ఏం పెట్టాడు? బైబిల్ వాక్యం పెట్టాడు, ఈ సత్యం పెట్టాడు. దీన్ని పక్కన పెట్టేస్తే నువ్వు విశ్వాసంలో ఎలా స్థిరపడతావు, ఎలా బలపడతావు? నీకు అనుమానాలు రాకపోతే, నీకు కండిషన్స్ కావాలి, లిమిటేషన్ అన్నీ కావాలి. ఎందుకు? దీన్ని మనం తెరచి దీన్ని చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు. విశ్వాసం యొక్క డెఫినేషన్ ఏంటంటే తెలుసు కదా, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, దేవుడు చెప్పింది తప్పకుండా ఆయన జరిగిస్తాడు అని నమ్మటం, అది విశ్వాసం. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుని మాటను విశ్వసించడం, అది విశ్వాసం. రైతు ఏం చేస్తాడండి కదా, విత్తనం వేసేటప్పుడే, ఆ నేలను దున్నేటప్పుడే, విత్తనం వేసేటప్పుడే పంటని తన కనులార ముందుగానే చూస్తాడు మనసులో. పంట పండింది అప్పుడే, విత్తనం వేయకుండానే పంట పడుతుందా? లేదు. అయితే విత్తనాలు చల్లంగానే తనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది, అది విశ్వాసం. పంట వచ్చింది అప్పుడే రాలేదు, దున్నుతాడు, గళ్ళు అవన్నీ చేస్తాడు, నాకు ఆ వర్డ్స్ తెలియదు, అవన్నీ పోసి నారుమడి పెట్టి నీళ్లు పెడతాడు, అన్నీ వస్తాడు, కొంతకాలం అవుతుంది, చూస్తూ ఉంటాడు, వాతావరణం కోసం నిరీక్షిస్తాడు. అప్పుడు పంట 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా పంట వస్తుంది, అది విశ్వాసం. నిరీక్షింపబడి వాటి యొక్క తర్వాత అదృశ్యమైనవి ఉన్నవరుటకు రుజువు. దేవుణ్ణి చూడకపోయినా ఆయన చేస్తున్న కార్యాలు మన ఎదుట ఉన్నాయి. అనుభవిస్తున్నామా? ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా? చేస్తున్నాం.
దేవుని సన్నిధి, ఆయన శాంతి, ఆయన సమాధానం, ఆయన నడిపింపుని మనం విశ్వసిస్తున్నాం. ఆయన ఆ విధంగా నడిపిస్తున్నాడు. గాలిని చూస్తున్నారా మీరు? గాలిని చూస్తున్నారా? ఏమండి, గాలిని చూస్తాం కానీ గాలి వేస్తుందా లేదా? ఫీల్ అవుతున్నాం, ప్రభావం తెలుస్తుంది. ప్రియమైన వారులారా, అది అదృశ్యమైనవి ఉన్నవరుడు. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు కదా, అదృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అది గొప్ప విశ్వాసం. మనం చనిపోయిన తర్వాత, మనం ప్రభునందు నిద్రించిన తర్వాత ఇంకా గొప్ప జీవితం ముందుంది. అది విశ్వాసం. ఆయనతో సదాకాలం నిరంతరం ఉంటాం, ఆ బంగారు వీధిలో నడుస్తాం. అది విశ్వాసం. చూసావా? చూడలా. అమెరికా వెళ్ళొచ్చాను, డాలస్లో తిరిగాను, వీధుల్లో తిరిగానని చెప్తా ఉంటే నా స్నేహితుడు, పావాయి నువ్వు చూసావు అంటామా? వెళ్ళాడు, చూచాడు, చెప్తున్నాడు. శిష్యులు కూడా, మేము ఏది నిదానించి చూచితమో, ఏది మేము తాకితమో, ఏది మేము కనుగొంటుమో, కనులారా చూచామో అది మీకు చెప్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. విశ్వాసాన్ని మనం అబ్రహాం, ఒక్కసారి ఈ వచనాన్ని చూసి ముందుకెళ్దాం. నేను ఇంకో 5 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి, అంటే విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించును, ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అని ఎవనితో చెప్పబడి, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల నుండి మరలా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాం యొక్క ఫెయిత్ ఎంత గొప్పది! అరే నువ్వు వెళ్ళయ్యా అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళిపోయాడు. మోషే ఫరో కుమార్తెగా ఆ రాజుగా ఉండుట కంటే దేవుని బిడ్డలతో బాధ అనుభవించుట మంచిదని ఎంచుకున్నాడు. అది ఫెయిత్. ఆమె ఎవరండి? రాహాబ్. దేవుని బిడ్డలు ఏం చేసింది? ఆమె దాచిపెట్టింది. అది విశ్వాసం. ఆమెకేం పట్టింది? దట్ ఈస్ ఫెయిత్. ప్రదర్శించారు. ఇక్కడ అబ్రహాము కూడా తన ఏకైక కుమారుని, లేక పుట్టిన కుమారుని బలిచ్చేశాడు మనసులోనే. తిరిగి ఆయన మృతులను సహితము లేపుటకు ఆయన సమర్థుడని ముందుగానే ఎంచి, అంటే పునరుద్ధానం గురించి ఛాయారూపంగా ముందుగానే అబ్రహాం చూచాడు. అది ఫెయిత్. విశ్వాసమును బట్టి. అందుకని ఆ అధ్యాయం విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుడు మనం నమ్మటానికి, విశ్వసించటానికి మన చేతులు ఏం పెట్టాడండి? వాక్యాన్ని పెట్టాడు. ఈ వాక్యం రాజ్యాలు గతించిపోయినా, ఎన్ని పరిస్థితులు తారుమారైనా ఈ వాక్యము మారదు. ఉంది కదా మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. గాడ్స్ వర్డ్ రిమైన్స్ ఫర్ ఎవర్. ఇట్ వోంట్ చేంజ్. దేవుని వాక్యం మనము నమ్మటానికి, విశ్వసించటానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం వాక్యాన్ని, విశ్వాసమందు స్థిరంగా బలంగా ఉండాలంటే వాక్యాన్ని హత్తుకొని జీవించాలి. వాక్యాన్ని వదలకూడదు. అసలు ఈ మధ్య ఎట్లయిపోయిందంటే ట్రెండ్, బైబిల్ తీసి వాక్యం చదవమంటే ఏం చేస్తున్నావు? ఇట్ అంటున్నావు. ఏంటది? సెల్ ఫోన్. అరే బైబిల్ని తీసుకురావటానికి సిగ్గా చర్చికి వచ్చేటప్పుడు, నీవు మందిరానికి రావటానికి బైబిల్ తీసుకురావటానికే నీకు అంత నామోషిగా సిగ్గుగా ఉంటే ఈ వాక్యాన్ని హత్తుకుని ఎలా జీవిస్తామండి? విశ్వాసముందు స్థిరంగా బలంగా ఎలా ఉంటాం? చాలా బాధతోనే చెప్తున్నాను. దయచేసి బైబిల్ని వేడొద్దు, వాక్యాన్ని వేడొద్దు. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తనలో వాక్యం గురించి చాలా విషయాలు ఉన్నాయి. 3-4 విషయాలు చూపిస్తాను, నేను క్లోజ్ చేస్తాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు.
దేవుని వాక్యం ఏం చేస్తుంది? యేసు ప్రభువారు ఉపవాసం ఉన్న తర్వాత శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మొట్టమొదటి పరిచర్య ప్రారంభ దినాల్లో ఆయన 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది వచ్చి శోధించినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది. దీని పక్కన పెడితే ఏమవుతుంది? వాక్యాన్ని పక్కన పెడితే ఏమవుతుంది? చచ్చిపోతాం. చాలా బాధతోనే చెప్తున్నాను. జీవింపచేస్తుంది, పోషిస్తుంది, ముందుకు నడిపిస్తుంది. భౌతిక శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే మన ఆత్మీయ జీవితానికి వాక్యం అంత అవసరం. రెండోదిగా ఇది మనకు త్రోవను చూపిస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? త్రోవ దిక్కుతోచని స్థితిలో, ఆందోళనకరమైన స్థితిలో, ఏం చేయాలో తెలియని స్థితిలో, ప్రతి పరిస్థితిలో ఆ విధానికి వస్తే మనకి మార్గాన్ని, దారిని చూపించేది ఈ వాక్యం. ఏది సత్యమో ఏది సత్యం కాదో, ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదు, ఏది మంచో ఏది చెడో ఏం చూపిస్తుంది? వాక్యం చూపిస్తుంది. మూడోదిగా వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-3 వచనాలు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. తీగ ద్రాక్షావల్లిలో ఉంటేనే కానీ ఫలించదు. పనికిరాని తీగలని కట్ చేసేస్తాడు తోటమాలి. క్లెన్సింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రూనింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్లెన్సింగ్. కట్ చేయకపోతే మనం శుద్ధి చేయబడం, పవిత్రీకరించబడం. పాపం ఏం చేస్తుందంటే మనల్ని, మన మనసులను పాడు చేస్తుంది. కానీ దేవుని వాక్యం, దేవుని మాటలు మన ఆలోచనలను, మన చర్యలను, మన ప్రవర్తనను సరిచేస్తుంది, బాగు చేస్తుంది, శుద్ధీకరిస్తుంది. వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తామో అంతగా మన జీవితాలు మారిపోతాయి. నువ్వు మారటం లేదు అంటే, ఒకవేళ నువ్వు రోజు మందిరానికి వస్తే ప్రతివారం వస్తున్నా సరే, నువ్వు మారటం లేదంటే నువ్వు వాక్యాన్ని చదవట్లేదు, ధ్యానించట్లేదు, వాక్యానికి దూరంగా ఉన్నావేమో ఆలోచించుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం, అండర్లైన్ చేసుకోండి, మన దేవుని వాక్యం నిత్యము నిలిచి. కాబట్టి ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి, చదవాలి, ధ్యానించాలి, దానికి లోబడాలి, వాక్యాన్ని గైకొనాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈ వాక్యం మన మనస్సులోనికి వెళ్ళాలి. ఈ వాక్యం, ఈ సత్యం ఇదేం చేస్తుందంటే మన మనస్సులను వెలిగిస్తుంది, మన నీచపు స్థితిని తెలియజేస్తుంది, పశ్చాత్తాపడేటట్టు చేస్తుంది. అలా చేసినప్పుడు మన దృక్పథాలు మారుతాయి. దృక్పథాలు మారినప్పుడు మన ఎంపికలు, మన ప్రాధాన్యతలు మారుతాయి. మన ప్రాధాన్యతలు, ఎంపికలు మారినప్పుడు మన జీవిత విధానం మారుతుంది. మనము దినదినము రూపాంతరము చెందుతూ ఉంటాం. యేసుక్రీస్తు యొక్క స్వారీపతిలోనికి ఎదుగుతూ ఉంటాం. చివరిగా యోహాను భక్తుడు ఇక్కడ తోమాను సంధించాడు. తోమా తాను దేవునికి సమర్పించుకున్నాడు. నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పు. యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే చూడండి ఒకసారి, ఆ 30వ అధ్యాయంలో చూస్తే తను తోమా గురించి మెన్షన్ చేసిన తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాడు. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసి, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడి. ఎందుకండి లేక ద పర్పస్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఎవరన్నా అడిగితే ఎందుకండి మీరు బైబిల్ చదువుతారు, ఎందుకండి మీరు మందిరానికి వెళ్తారంటే, యేసు దేవుని కుమారుడు, అందుకే ఆయన నమ్మునట్లు మేము వెళ్తున్నాం. నమ్మిన వాళ్ళకేంటి? జీవం.
ఆయన జీవమిచ్చే దేవుడు. అందుకే వెళ్తున్నాం. యెహోవా సాక్షులు వస్తే ఈ వాక్యం చూపించండి కదా. యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నాం. ఆయన జీవమిచ్చే దేవుడు అని నమ్ముతున్నాం. అది విశ్వాసం. కోర్ ఆఫ్ స్క్రిప్చర్స్ జీసస్ క్రైస్ట్ ద వర్డ్, ఆయనే. కాబట్టి మార్క్స్ వార్తలో రూపాంతర అనుభవం అయిన తర్వాత శిష్యులు అక్కడ ఒక యేసు ప్రభు తన 3 శిష్యులు కొండ మీద ఉంటే కింద ఒక చాంద్ర రోగం లేకపోతే మూగదయ్యం పట్టిన ఒక చిన్న పిల్లవాడిని ఒక తండ్రి తీసుకొస్తే వాళ్ళు శిష్యులు బాగు చేయలేకపోతారు. కింద కొంత అలజడిగా ఉంటే యేసు ప్రభు తన 3 శిష్యులు కిందకి దిగుతూ వచ్చారు. ఏంటని అడిగితే తండ్రి చెప్తున్నాడు, అయ్యా నా కుమారుడికి మూర్ఛ పడిపోతాడు, శిష్యుల దగ్గరికి తీసుకొస్తే మీ శిష్యులు బాగు చేయలేదు, ఏదైనా నీ వలన అయితే చెయ్యయ్యా అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఆయన ఏమన్నాడు వెంటనే ఆ తండ్రి ఏమన్నాడంటే, నేను నమ్ముచున్నాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం. చాలాసార్లు ఏం చేస్తామంటే విశ్వాసులమే, దేవుని బిడ్డలమే, ఆయన శిష్యులమని చెప్పుకుంటాం. చాలాసార్లు పరిస్థితులను బట్టి మనుషులను బట్టి డౌట్ వచ్చేస్తుంది. దేవుడు తప్పగా ఏదైనా చెప్తే అది నెరవేరుస్తాడు. నమ్మాలి. ఒకవేళ టైం పట్టచ్చు, మనం అనుకున్న విధంగా జరగకపోవచ్చు. దేవుడు అన్యాయస్తుడు కాడు. జిమ్ ఇలియట్ అని ఆయన టైం అయిపోయింది. 1953లో మ్యారేజ్ అయింది. అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ అతను. వీటన్ కాలేజీలో చదివేటప్పుడే తన హృదయాన్ని దేవునికి అర్పించాడు. తన భార్య పేరు ఎలిజబెత్ ఇలియట్. 1956లో సౌత్ ఆఫ్రికాలో ఈక్వెడార్ అనే అటవీ ప్రాంతానికి వెళ్ళాడు. హువారాణి అని గిరిజనులకు ఔకా తెగకి చెందినవాళ్ళు. ఆ సువార్తను అందించడానికి ఆయన 4 వెళ్ళారు. వాళ్ళు నోరు తెరిచి సువార్త అందించలా, మీదపడి చంపేశారు. భార్య ఊరుకుందా? ఒక కుమార్తె కలిగింది, ఆమె ఊరుకోలేదు. ఒక మిషనరీ సంస్థ ఒకటి ఏర్పాటు చేసి తర్వాత తను కొంతమందిని తీసుకుని వెళ్ళి అదే ప్రాంతంలో సువార్త ప్రకటించింది, యేసుని గురించి చెప్పింది, విశ్వాసాన్ని ప్రకటించింది, ప్రదర్శించింది. వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళు హంటింగ్ చేస్తారు, కొంతమంది క్యానిబాల్స్ మనుషులను కూడా తింటారు, వాళ్ళందరూ కూడా యేసు ప్రభువాన్ని తమ సొంత రక్షణగా అంగీకరించారు. అక్కడ సంఘం ఏర్పడింది. ఎలిజబెత్ ఇలియట్ తన విశ్వాసాన్ని ప్రకటించింది. తోమాని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలం తలలు వంచండి, కండ్లు మూసుకునండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు నాకు తెలియదు, దేవునికి తెలుసు. కానీ దేవుడు పట్టించుకునే దేవుడు, కృప కలిగిన దేవుడు. ఆయన కృప మనల్ని వెంటాడుతుంది, ఆయన విడిచిపెట్టాడు. మనం పాజిటివ్గా ఉండాలి. తోమా దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, హతసాక్షి అయ్యాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుని కొరకు నిలబడ్డారు, తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ప్రియ సహోదరుడా, వాక్యాన్ని హత్తుకుని జీవిస్తున్నామా? మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నామా? ప్రదర్శిస్తున్నామా? స్టాండ్ తీసుకుంటున్నామా? ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, తోమా యొక్క జీవితాన్ని మా ముందు ఉంచారు. అవును ప్రభా, ముందుగా సందేహించాడు, కానీ ఎప్పుడైతే మీరు వచ్చి మాట్లాడారో, నీ మంచితనాన్ని, నీ కృపను అర్థం చేసుకున్నప్పుడు ప్రభువా, తన జీవితాన్ని పూర్తిగా నీకు మరలా సమర్పించుకున్నాడు. నా ప్రభువా, నా దేవా అని సమర్పించుకుని నీ కొరకు జీవించి తన విశ్వాసాన్ని ప్రకటించి హతసాక్షి అయ్యాడు ప్రభువా. శిష్యులు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. కొంతమంది తలకిందులుగా సిలువ వేయబడ్డారు, కొంతమంది నూనెలో వేయబడ్డారు. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరుచుకొని స్థిరపరచుకొని ముందుకు వెళ్ళే కృప దయచేయి. చాలాసార్లు
అటు ఇటు చూస్తున్నాం, సందేహిస్తున్నాం. ప్రభువా, మేము సందేహించకుండా ఉండాలంటే నీ వాక్యాన్ని హత్తుకుని జీవించాలి, నీ వాక్యం దగ్గరికి రావాలి. అలాంటి కృప మా అందరికి కూడా దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉండండి.